సో వాట్సాప్ గైస్, నమస్తే, అందరు ఎట్లున్నారు? సో ఈ వీడియోలో అయితే మనం మన ట్రామ్ స్క్రామ్లర్ 400Xలో 5 థింగ్స్ నాకు నచ్చినవి అండ్ 5 థింగ్స్ నాకు నచ్చనివి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ట్రామ్ 400 తీసుకుందామని, స్పీడ్ 400 ఆర్ స్క్రామ్లర్ 400 ఆర్ స్క్రామ్లర్ 400XE. సో నేను బైక్ కొని అయితే ఒక 1.5 year అవుతుంది కదా. సో ఈ 1.5 year ఎక్స్పీరియన్స్తో నేను ఒక 5 థింగ్స్ నచ్చినవి అండ్ 5 థింగ్స్ నచ్చనివి ఒక వీడియో చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది కొనే వాళ్ళకని అనుకున్నా. సో అందుకే వీడియో చేస్తున్నా. సో ఎప్పుడు ఈ బోరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఏం చేస్తాం, ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేద్దాం మన వీడియో. సో లెట్స్ గో గైస్. సో వాట్సాప్ గైస్, చూడండి ఇప్పుడు వ్యూ ఎట్లుంది. మన బండి గురించి మాట్లాడుతున్నప్పుడు మన బండి లేకపోతే ఎట్లా. ఈ వీడియోలో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను ఉండేది కొంచెం మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ వస్తే రావచ్చు, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. బుక్లో అయితే రాసుకున్నా నా జెన్యూన్ పాయింట్స్ మీకు క్లియర్గా చెప్పాలనేసి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం మన ట్రామ్ స్క్రామ్లర్లో నచ్చినవి ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లో అండ్ టార్క్ గైస్. లో అండ్ టార్క్ ఎంత అమేజింగ్ ఉంటుందంటే, నేను నడిపిన బైక్స్లో ఏ బైక్లో ఆ లో అండ్ టార్క్ అయితే చూడలేదు నేను. సో దీంట్లో అసలు గేర్ షిఫ్టింగ్ అనేది అవసరం లేదు అనిపిస్తుంది నాకు. సిటీ ట్రాఫిక్లో సెకండ్ థర్డ్ గేర్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, థర్డ్ గేర్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా కంట్రోలింగ్ మంచిగా చేస్తే ఫోర్త్ గేర్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో లో అండ్ టార్క్ అనేది అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఈ మెషిన్లో. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కూడా చేసిన లో అండ్ టార్క్ మీద, స్క్రామ్లర్ది. సో ఎవ్రీ గేర్లో ఏ స్పీడ్లో వెళ్తుంది. సో వితౌట్ యాక్సిలరేషన్ నేను ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు డ్రైవ్ చేసినాను అనమాట. సో ఒకవేళ మీరు ఆ రీల్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి డెఫినెట్గా చెక్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కంఫర్టబుల్ సస్పెన్షన్. సస్పెన్షన్ గురించి అయితే అసలు స్పెషల్గా మాట్లాడక్కర్లే అనుకుంటా. మీకు సిటీలో కానీ, ఆఫ్ రోడింగ్లో కానీ, హైవే క్రూజింగ్లో కానీ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సస్పెన్షన్ అనేది. బ్యాక్ ఇష్యూ అనేది ఇప్పటివరకు ఆ పెయిన్ కూడా ఫీల్ కాలేదు నేను ఈ 1.5 yearలో. మెయిన్ రైడర్కనే కాదు, వెనకాల పిలియన్కి కూడా వెరీ కంఫర్టబుల్ సస్పెన్షన్. ఇప్పటివరకు నేను వెనకాల పిలియన్ని కూర్చోబెట్టుకొని రైడ్ చేసిందనేది చాలా తక్కువనే, బట్ కూర్చున్న వాళ్ళైతే ఏం కంప్లైంట్ ఇవ్వలేదు నాకు బ్యాక్ ఇష్యూ అవుతుంది, సస్పెన్షన్ అట్లుంది ఇట్లుందని. సో ఈజీగా మీరు అసలు స్పీడ్ బ్రేకర్స్ ఆర్ పాట్ హోల్స్ని మనం చిన్నవి అయితే సిటీలో ఉంటాయి కదా, సో చిన్నవి అయితే అసలు కూడా పట్టించుకోకలే. సో మీకు ఇట్లా అడ్వెంచర్ బైక్స్లో సస్పెన్షన్ అలవాటు అయ్యి మళ్ళీ నార్మల్ బైక్స్ రైడ్ చేస్తుంటే మీకు చాలా ఫరక్ అనిపిస్తుంది, అండ్ ఎస్పెషల్లీ ట్రామ్ స్క్రామ్లర్తోని. సో నా ఫ్రెండ్స్ బైక్ కూడా అప్పుడప్పుడు నడుతుంటాయి కదా, సో దీంట్లో ఇచ్చే సస్పెన్షన్ కంఫర్ట్ నేను వాళ్ళ బైక్స్లో చూడాను. సో గైస్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ. సో ఓవరాల్ బైక్ క్వాలిటీ కూడా మీకు ఆ ప్రీమియం టచ్ అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు ఒక్కసారి మీరు రైడ్ చేస్తుంటే. సో మీకు స్పెషల్గా చూపిస్తే చూడండి, చిన్న స్విచెస్ దగ్గర ఆ టిక్ సౌండ్ కానీ అవన్నీ నాకు స్పెషల్గా నచ్చుతాయి అనమాట. సో ఆ చిన్న డీటెయిల్స్లోనే మనకి ప్రీమియంనెస్ అని తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి, మీకు లైట్ స్విచ్ దగ్గర సౌండ్ అయితే చూపిస్తున్నాను నేను, జస్ట్ హై బీమ్ లో బీమ్ చేస్తున్నా అంతే. సో చూడండి సౌండ్ అయితే చూడండి. సో చూసాను కదా, ఇదొకటి. అండ్ ఫుట్ పెగ్స్ కూడా చూడండి, మీకు సౌండ్ చూపిస్తా. 1.5 year తర్వాత కూడా ఆ సౌండ్ అనేది అట్లనే వస్తుంది. సో ఫస్ట్ డే నేను కొన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అదే సౌండ్ వస్తుంది, ఎక్కడ చేంజ్ అనేది లేదు. సో మీకు ఇంకా నేను చూపించేది ఈ చిన్న డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ 4th పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం, కాన్ఫిడెంట్ హ్యాండిలింగ్ గైస్. హ్యాండిలింగ్ విషయంలో మీకు బ్యాలెన్సింగ్ విషయంలో అసలు ఎక్కడ డౌట్ అనేది లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకోకముందు చాలా ఆలోచించిన, లైక్ వెయిట్ మేనేజ్ నేను చేయగలుగుతానా, లేకపోతే ట్రాఫిక్లో ఎట్లా మెనూవర్ అవుతుంది, బ్యాలెన్స్ చేయగలుగుతానా, వెనకాల పిలియన్ కూర్చుంటే బ్యాలెన్స్ చేయగలుగుతానా అనేది చాలా ఆలోచించిన. బట్ ట్రస్ట్ మీ, కొనిన తర్వాత మీకు ఒక 1 week ఆ ఫీలింగ్ ఉంటుందేమో, కొంచెం బైక్ అలవాటు అయ్యేంత వరకు అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల. బట్ ఆ 1 week తర్వాత మాత్రం ఒకసారి బండి అలవాటు అయిపోయిందంటే ఇచ్చి పడేయచ్చు బండితోని. బండి హ్యాండిలింగ్ కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది సిటీ ట్రాఫిక్లో అండ్ హైవే క్రూజింగ్లో, ఆఫ్ రోడింగ్లో కూడా. సో హ్యాండిలింగ్ విషయంలో అయితే మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం బండి అలవాటు అయిపోతే హ్యాండిలింగ్ అండ్ బ్యాలెన్సింగ్ రెండు ఈజీనే. సో చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, సిటీకి ప్రిఫరబుల్ ఆ స్క్రామ్లర్ ఆర్ స్పీడ్ 400లోకి వెళ్ళాలా అనేసి. సో బండి హ్యాండిల్ చేయాలంటే మన హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ మీకు కొన్ని సిచ్యువేషన్స్లో లెగ్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్లేస్ చేస్తే కరెక్ట్గా ఒక్క సైడ్ అయినా మనకి ఫుల్గా అందితే
బెస్ట్ అనేది నా ఒపీనియన్. 5'7" ఎబో అట్లా ఉంటే మీకు ఈజీగా మెనువర్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. నా హైట్ అయితే 5'9". సో 5'9"కి నాకైతే ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు హ్యాండిలింగ్ విషయంలో. అండ్ నెక్స్ట్ పాయింట్ గైస్, 5th పాయింట్, రోడ్ ప్రెజెన్స్. సో మీకు రోడ్ ప్రెజెన్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఈ ఫ్రేమ్లోనే చూస్తున్నారు. సో ఒక బీస్ట్ లుక్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అండ్ మీరు రోడ్ మీద వెళ్తుంటే కూడా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూడాల్సిందే. తెలియని వాళ్ళకైతే డెఫినెట్గా క్యూరియాసిటీ వచ్చేస్తుంది, ఏం బైక్ ఇది, ఇంత హైట్ ఉంది ఏంది, ఇంత హ్యూజ్ ఉంది ఏంది అన్నట్టు ఆ ఫీల్స్ అయితే వస్తుంది. తెలిసిన వాళ్ళు కూడా డెఫినెట్గా హెడ్ టర్న్ చేసి మరీ చూస్తారు అనమాట. సో ఆ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంది. తెలియని వాళ్ళు చాలామంది కూడా నన్ను అడుగుతారు అనమాట, ఏం బైక్ ఇది, కాస్ట్ ఎంత, అండ్ బైక్ గురించి అన్ని స్పెసిఫికేషన్స్ ఇన్ డీటెయిల్గా అడుగుతారు. ఆ ట్రాఫిక్లో కూడా అడుగుతారు. మెయిన్గా లుక్ నచ్చే నేను ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకున్న తర్వాత మొత్తం బండే నచ్చేసింది అనుకోండి. అండ్ ఇప్పుడు ఒక 5 థింగ్స్ నచ్చనివి మాట్లాడుకుందాం. ఆ నచ్చని దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంజన్ హీటింగ్. ఎస్పెషల్లీ సిటీ ట్రాఫిక్లో కాలు కాలిపోతుంటాయి అనమాట. అంటే ఆ ఫీల్ వచ్చేస్తుంది. ఫీల్ ఏంది, కాలు కాలితే రెడ్ కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి. అండ్ అది ఈ బైక్లోనే కాదు, 400 నుంచి ఎబోవ్ బైక్స్ అన్నిటికీ మీకు హీటింగ్ ఇష్యూ ప్రతి ఒక్క బైక్ ఉంటుంది. హీటింగ్ అయితే ఉంటుంది అని తెలియాలనేసి నేను ఈ పాయింట్ అయితే మీకు యాడ్ చేసి చెప్తున్నా. సో కొంతమందికి అలవాటు ఉంటుందేమో షార్ట్స్ మీద రైడ్ చేయడం. షార్ట్ వేసుకొని ఈ బైక్ రైడ్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు షార్ట్ వేసుకోవడం మర్చిపోండి, ప్యాంట్లోకి షిఫ్ట్ అవ్వండి, ప్యాంట్ వేసుకొని నడపండి. అండ్ ప్యాంట్ వేసుకొని నడపండి, ఎందుకంటే మీకు కాళ్ళు కాలిపోతాయి గైస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ యాక్సెసరీస్. సో ఇప్పుడు ఈ బైక్ మీద కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో మీరు డెఫినెట్గా కమెంట్ చేసి అయితే చెప్పాలి నా బైక్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి అనేసి. మీరు చూస్తున్నారు కదా, ఇది స్టాక్ బైక్ అయితే కాదు, జెన్యూన్ ట్రాంప్ యాక్సెసరీస్ ఉన్నాయి. సో యాక్సెసరీస్ ఏమున్నాయని మాత్రం మీరు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నా బైక్ ఉన్న యాక్సెసరీస్ అన్ని కలిపితే అరౌండ్ 15,000 వరకు ఉండొచ్చు. సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు. సో నాకైతే కొన్ని సిచ్యువేషన్ వల్ల క్రేజీ డీల్కి వచ్చింది. మనం మళ్ళీ ఇప్పుడు వేపియాలంటే మాత్రం ఒక 15,000 అయితే మన పాకెట్లో పెట్టుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ కాస్ట్ గైస్. సో సర్వీస్ కాస్ట్ మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసిన యూట్యూబ్లో. నా సెకండ్ సర్వీస్ నేనే షాక్ అయిపోయాను అనమాట ఆ మూమెంట్లో, ఇంత అయిందా బిల్ అనేసి. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది, కానీ ఫస్ట్ సర్వీస్తో కంపేర్ చేస్తే సెకండ్ సర్వీస్ కాస్ట్ అయితే ఫ్యూజ్ అవుట్ అయిపోయినా నేను. అండ్ అది మళ్ళీ ఫ్రీ సర్వీస్ అనమాట. ఆ కాస్ట్ అయితే డెఫినెట్గా ఎక్స్పెన్సివే, ఎవరికైనా ఫీలింగ్ అనేది వస్తుంది. సో సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివే. సో నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి స్టాక్ టైర్స్ గైస్. సో ఇప్పుడు నా బైక్ మీరు ఏదైతే చూస్తున్నారో అది స్టాక్ టైర్స్ అనమాట. సో నేనేం ఫీల్ అవుతా అంటే స్టాక్ టైర్స్ కాబట్టి ఇది ప్యూర్ ఆఫ్ రోడింగ్ అని చెప్పలేము, ఇది ప్యూర్ సిటీ రైడ్ అని కూడా చెప్పలేము మనం, ఎస్పెషల్లీ స్క్రామ్లలో. మీరు కనుక ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే ఈ టైర్స్ అయితే సెట్ అవ్వదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది నా ఫీలింగ్. సో సిటీ రైడింగ్ కోసం అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కొంచెం ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైర్స్, స్టాక్ టైర్స్ అనేది ఇవి సెట్ అవ్వదు, మనం చేంజ్ చేసుకుంటేనే బెస్ట్. అండ్ నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి లిమిటెడ్ సర్వీస్ నెట్వర్క్. సో సర్వీస్ సెంటర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడిప్పుడే మంచిగా గ్రో అవుతుంది ట్రాంప్. అంటే మెయిన్ సిటీస్లో అయితే డెఫినెట్గా ఉంది. మీరు కనుక ఒక లదాఖ్ అట్లాంటి ప్లేస్లో వెళ్ళాలంటే మాత్రం నాకు తెలిసి ట్రాంప్ సర్వీస్ లదాఖ్లో అయితే లేదు. సో ఎవరైతే దీని మీద ట్రావెలింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి కొంచెం సర్వీస్ సెంటర్స్ దగ్గర చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్క ప్లేస్లో అయితే లేదు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ లాగా. సో రాయల్ ఎన్ఫీల్డ్ లాగా అయితే దీని సర్వీస్ నెట్వర్క్స్ ఇప్పటికైతే లేవు, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సో ఎస్ గైస్, టోటలీ 10 పాయింట్స్ ఇవి ఈ బైక్లో నాకు నచ్చినవి అండ్ నచ్చని పాయింట్స్ అన్నీ మిక్స్ చేసి. సో మీకైతే ఈ వీడియో డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా కొనాలనుకుంటే. అండ్ ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ గ్యాంగ్లో ఎవరైనా ట్రాంప్ 400 కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంత లేటా, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో కీప్ సపోర్టింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. సో దీంట్లో నెగిటివ్ కూడా ఉంది, ఇట్లా సౌండ్స్ వస్తాయి ఏదైనా వీడియో తీసుకుందామంటే, ఎందుకంటే మాది మెయిన్ రోడ్ మీదకి అయిపోయింది ఇల్లు. సో చూడండి. ఓకే, వెరీ గుడ్. ఓ సూపర్.